ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 16వ తేదీ. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. 91వ కీర్తన 12వ చరణం. ఒకవేళ ఖర్జూర వృక్షం గురించి మీకు అవగాహన లేకపోతే కీర్తనాకారుడు చెప్పిన ఈ మాట ఎంత అర్ధరహితంగా ఉంటుంది. ఉష్ణమండల మరియు అర్ధ ఉష్ణమండల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మనోహరమైన మహోన్నతమైన అందంతో ఉండే ఈ చెట్లు వారికి సర్వసాధారణమైన చెట్లు. కానీ ఈ గంభీరమైన చెట్లకు ఉండే లక్షణాలు ఎలాంటి అర్థాన్ని కలిగి ఉన్నాయో కొంతమంది మాత్రమే గ్రహించగలరని నేను ఖచ్చితంగా చెప్పగలను. జీవం అనేది మొదటి పోలిక. ఈ చెట్టుకు జీవం దాని కేంద్ర భాగం లేదా హృదయం నుండి వస్తుంది. మిగిలిన చెట్ల మాదిరిగానే తన వేళ్లతో నేల నుండి తేమను తీసుకుంటుంది. అయితే చాలా చెట్లలో పోషకాలను తీసుకెళ్లే కణజాలం బెరడుకు కాండానికి మధ్యలో నుండి పైకి వెళుతూ కొమ్మలకు పోషకాలను అందిస్తుంది. కానీ ఖర్జూర వృక్షంలో మాత్రం ఈ కణజాలం చెట్టుకి ఖచ్చితంగా మధ్య భాగంలో ఉంటుంది. ఇతర చెట్ల బెరడును 1 లేదా 2 అంగుళాలు లోతు కోస్తే చెట్టు పూర్తిగా చచ్చిపోతుంది. కానీ ఖర్జూర వృక్షంలో మాత్రం జీవ కణజాలం అంచులలో ఉండదు కనుక అంచులలో ఉన్న కణజాలం దెబ్బతిన్నా కూడా చెట్టుకు ఏమవ్వదు. ఖర్జూర వృక్షాన్ని చంపాలంటే దాన్ని పూర్తిగా నరికేయాలి. ఖర్జూర వృక్షం పోలిక క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. రోమా 10:10వ వచనం దీన్ని సరిగ్గా చెప్పింది. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. ఖర్జూర వృక్షం వంటి క్రైస్తవుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ప్రభావితమవ్వడు. కానీ గుండె నుండి తన జీవాన్ని బలాన్ని పొందుకుంటాడు. ఖర్జూర వృక్షం నిత్యం పచ్చగానే ఉంటుంది. దానిలో జీవం నిరంతరం ప్రవహిస్తుంది. ఖర్జూర వృక్షం వంటి క్రైస్తవులుగా భావించేవారు ఎప్పటికీ మార్పు చెందరు. వారు ప్రతిరోజు దేవుని కృపకు సజీవ సాక్షులుగా ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఒక ఖర్జూర వృక్షాన్ని మరొక ఖర్జూర వృక్షంతో అంటుకట్టడం అసాధ్యం. అలా చేస్తే అది చనిపోతుంది. ఖర్జూర వృక్షం వంటి క్రైస్తవుల విషయంలోనూ ఇది ఒక ప్రత్యేకమైన లక్షణం. ఏ వ్యక్తి 2 యజమానులకు సేవ చేయలేడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఒక్కడే, మనం ఆయనకే సేవ చేయాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.